వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. సో ఈ రోజు అపోలో ఆరోగ్యమస్తులో మనం మాట్లాడుకోబోయే టాపిక్ హెర్నియా సమస్య గురించి. సో హెర్నియా అనేది ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, ఇది నెగ్లెక్ట్ చేస్తే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? సో దీని గురించి ఇవాళ మనతో మాట్లాడటానికి డాక్టర్ రజనీష్ చందర్ రెడ్డి గారు, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ బేరియాట్రిక్ సర్జరీ, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, టీవీ9 స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే కావ్య గారు. ముందుగా సార్, హెర్నియా అంటే ఏంటి? హెర్నియా ఈజ్ వీక్నెస్ ఇన్ ది ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. మోస్ట్ కామన్ ఏంటంటే అబ్డామినల్ వాల్లో. అబ్డామిన్ అనేది ఇక్కడి నుంచి కింది వరకు ఉన్నది భాగంని అబ్డామిన్ అంటారు. వాల్లో వీక్నెస్, మసిల్ వీక్నెస్లో మీకు ప్రొట్రూజన్ బయటకు వస్తుంది. ఆ ప్రొట్రూజన్ బయటకు వచ్చినప్పుడు దాన్ని హెర్నియా అంటారు. దాని కంటెంట్ కెన్ బి డిఫరెంట్ వేస్, డిఫరెంట్ ఇట్ కుడ్ బి ఇంటెస్టైన్, ఇట్ కుడ్ బి ఒమెంటమ్ అంటే ఫ్యాట్ అనేది కొవ్వు పదార్థాలు బయటకు రావచ్చు, పేగు కూడా బయటకు రావచ్చు. దాన్ని హెర్నియా అంటారు. హెర్నియా ఎన్ని రకాలుగా ఉంటుంది సార్, అండ్ ఇది ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? హెర్నియా ఈజ్ ద మోస్ట్ కామన్ డిజీజ్, చాలా కామన్ ఈ మన కంట్రీ, ఇన్ ద వరల్డ్ ఆల్సో. ఇట్ క్యాన్ బి సీన్ చిన్న పిల్లల్లో కనిపిస్తుంది, అడల్ట్స్లో కనిపిస్తుంది, ఆర్ ఓల్డర్ జనరేషన్ ఆల్సో. ఓల్డర్ జనరేషన్లో మనం చూస్తాం ఇంగ్వైనల్ హెర్నియాలు అంటారు, అంటే గ్రాయిన్ హెర్నియాస్ అంటారు. అంటే చిన్న భాగంలో కింది భాగంలో చాలా లావుగా అయిపోయి అబ్స్ట్రక్షన్లు వస్తారు. అంటే వారికి ఓల్డర్ జనరేషన్ చాలామంది కొంచెం కాఫ్ ఉంటుంది, ఆస్తమా ఉంటుంది, ప్రాస్టేట్ ప్రాబ్లం ఉంటాయి. అవిట్లో వాళ్ళకి హెర్నియాస్ ఎక్కువ ఉంటాయి. లేడీస్లో ఆర్ ఈవెన్ ఇన్ మెన్ మోస్ట్ ఆఫన్ పోస్ట్ సిజేరియన్, ఆ పోస్ట్ సర్జరీ తర్వాత దాన్ని ఇన్సర్షనల్ హెర్నియాస్ అంటారు. అంటే సర్జరీ తర్వాత అబ్డామిన్ వీక్ అయిపోయి అక్కడికి వెళ్ళి ప్రొట్రూజనే పేగులు బయటకు వస్తాయి. అప్పుడు వాళ్ళు ప్రజెంటేషన్ ఎలా ఉందంటే ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్, పెయిన్ కానివ్వండి, అంటే గాలిపోదు, వాంతులు అవుతూ ఉంటాయి, దాన్ని ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ అంటారు. అది ఆఫ్టర్ సర్జరీ. దెర్ ఆర్ అదర్ హెర్నియాస్ ఇన్ చిల్డ్రన్. దే ఆర్ ఆల్సో చిన్న పుట్టుకతోనే వీక్నెస్ ఉంటుంది, దాన్ని కంజనైటల్ హెర్నియాస్ అంటారు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ అడల్ట్స్ దేర్ ఇస్ అ రిఫ్లెక్స్. చాలామందికి రిఫ్లెక్స్ అనేది చాలామంది తెలియదు. యాసిడిటీ అంటారు. యాక్చువల్లీ దాన్ని చూస్తే ఇఫ్ ది ఇసోఫేగస్ అంటే మన పేగు స్టమక్ జాయిన్ అయ్యే కాడ వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ వల్ల ఫుడ్ బయటకు వస్తుంది, వాంతి అవుతుంది. రాత్రి ఒక్కోసారి చాలామంది దగ్గుతారు. సో దానివల్ల దాన్ని హైటస్ హెర్నియా అంటారు. సో దీస్ ఆర్ డిఫరెంట్ హెర్నియాస్. ఒక్కోసారి బొడ్డు పైన వస్తుంది, దాన్ని కాల్డ్ అంబలికల్ హెర్నియా. సో ఏరియా బట్టి దాన్ని బట్టి హెర్నియా అంటారు. ఎపిగాస్ట్రిక్ హెర్నియా, అంబలికల్ హెర్నియా, ఇంగ్వైనల్ హెర్నియా ఆర్ ఇన్సెషనల్ హెర్నియా. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్నియాస్. రైట్. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటారు? అడల్ట్ టు ఓల్డ్ ఏజ్. కంజనైటల్ అఫ్కోర్స్ చిన్న పిల్లల్లో ఉంటాయి, అది అంత కామన్ లేదు. బట్ అడల్ట్స్ టు ఓల్డర్ ఏజ్ గ్రూప్ 50 years, 60 years విల్ హ్యావ్ మోర్ టైప్స్ ఆఫ్ హెర్నియాస్. రైట్. సో హెర్నియా యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు సార్? బికాస్ చాలామంది ఇది గుర్తించడంలోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అది ముదిరి కాంప్లికేషన్ అయ్యి సమ్ అదర్ ఇట్ మై లీడ్స్ టు సంథింగ్. సో ఎలా గుర్తించాలి అంటారు? దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హెర్నియా వీక్నెస్ వల్ల పేగు అనేది బయటకు వస్తుంది. పేగు బయటకు వచ్చినప్పుడు నొప్పి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. రెండోది స్వెల్లింగ్, నిలబడ్డా ఏదో ప్రెగ్నెంట్ లాగా ఉన్నట్టు ఆ స్వెల్లింగ్ వస్తుంది ఇన్ లేడీస్లో. మెన్ అఫ్ కోర్స్ నడుస్తప్పుడు నొప్పి రావటం, లేకపోతే ఒబ్స్ట్రక్షన్లు రావటం, ఇవన్నీ ఇనిషియల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే డాక్టర్ గారికి వెళ్ళాలి. దాన్ని ఎంత డిలే చేస్తే అంత కాంప్లికేషన్ ఎక్కువ అవుతుంది. ఆ డిలే చేసినందుకు లాప్రోస్కోపీ బదులు ఒకసారి ఓపెన్ చేయవలసి వస్తుంది. ఆల్ దీస్ హెర్నియాస్ కెన్ బి హ్యాండిల్డ్ బై లాప్రోస్కోపీ, దాన్ని మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, విచ్ ఈస్ pretty common surgery. It has to be done in a good setup, experienced hands, in a good hospital. సో చాలామంది అపోహపడే అవకాశం కూడా ఉంది కదా సార్, బికాజ్ కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా స్టమక్ బ్లోటింగ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు సడన్గా స్టమక్ బ్లోట్ అవ్వడం కానీ, మళ్ళీ సడన్గా తగ్గిపోవడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ కూడా చూస్తూ ఉంటారు. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు అంటారా హెర్నియాకి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి? లేదండి, అది స్టమక్ బ్లోటింగ్ అనేది చాలా సిమ్టమ్స్ వేరే ఉంటాయి. గాల్ బ్లాడర్ స్టోన్ అంటే పిత్తాశయంలో స్టోన్ ఉంటుంది, దానివల్ల కూడా గ్యాస్ ఉంటుంది. కడుపులో ఇన్ఫెక్షన్ ఉంటే కూడా గ్యాస్ ఉంటుంది. దట్ ఈస్ గాట్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ హెర్నియా. హెర్నియా మీకు స్వెల్లింగ్ బయట కనిపిస్తుంది, ఆ వాప్ అనేది కనిపిస్తుంది,
he or she the swelling is seen. సెకండ్ అబ్స్ట్రక్షన్ అంటే గ్యాస్ పోకుండా, లేకపోతే నొప్పి రాకుండా, నడుస్తుంటే నొప్పి రావటము, లేకపోతే ఎక్కువ తింటే అరగకపోవటం. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఆఫ్ హర్నియా. సో హర్నియా వచ్చింది అని తెలిసిన తర్వాత కనుక నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటారు? యాజ్ ఐ మెన్షన్, అబ్స్ట్రక్షన్ ఈజ్ మోస్ట్ కామన్. అంటే పేగు మడతబడటం. పేగు మడతబడిందంటే మోషన్ రాదు, గ్యాస్ పోదు, అండ్ దెన్ హీ కెన్ వామిట్. పెయిన్ ఈజ్ ద ఫస్ట్ సిమ్టమ్. సెకండ్, దీస్ ఆర్ ఆల్ కాంప్లికేషన్స్, అంటే కాంప్లికేషన్స్ ఆఫ్ హర్నియా. సో హర్నియాకి ప్రజెంట్ ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? హర్నియా ఈజ్ అ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ అండ్ అ వెరీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. ఇన్నేండ్లు కానీ అందరూ ఓపెన్ చేసి దాన్ని సర్జరీ చేసేది. ఇప్పుడు కూడా ఆప్షన్స్ ఉన్నాయి, ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ. అండ్ సమ్ సర్జన్స్ హూ ఆర్ వెరీ గుడ్ విత్ లాప్రోస్కోపీ సర్జరీ విల్ ఆల్వేస్ రికమెండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఓన్లీ. చాలామంది ఓపెన్ చేసి చేస్తానంటారు. ఓపెన్లో కూడా రిజల్ట్స్ ఆర్ ఈక్వల్లీ గుడ్, బట్ వారికి నొప్పి కానీ, స్కార్ కానివ్వండి, స్టే ఇన్ ద హాస్పిటల్ ఈజ్ లాంగర్, అడిషన్ పేగులు అతకపోవటం మళ్ళా ఛాన్స్ ఉంటుంది. సో లాప్రోస్కోపీ అనేది చాలా ఈజీ ప్రొసీజర్. టుడే వీ హ్యావ్ వెరీ గుడ్ మెష్ వేర్ హర్నియా డోంట్ హ్యావ్ టు సూచర్, అంటే మొదలు కుట్లేస్తే నొప్పి వస్తుంది. దీని కాకుండా మెష్ వేసేసి కవర్ చేస్తాం ద డిఫెక్ట్ని. ఆ డిఫెక్ట్ కవర్ చేసినప్పుడు రికరెన్స్ అనేది చాలా తక్కువ. హర్నియా రికరెన్స్ ఇస్ వెరీ లెస్, వేర్ యాజ్ వెన్ యూ ఆపరేట్ దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్, సూచర్స్ బ్రేక్ డౌన్, వూండ్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటాయి. వేర్ యాజ్ మెష్తో రిపేర్ చేస్తే మీకు రికరెన్స్ రేట్ ఈజ్ వెరీ 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 లెస్. Pain after surgery is very less. Same day patient can get up and walk. ఆ రోజే లేచి నడిచి పోవచ్చు ఆయన ఓన్, and he can be back on normal within 2-3 days. He can go back to his office eating normal food. రైట్, ఇప్పుడు మీరు పేరు చెప్తూ ఉన్నారు హర్నియా ట్రీట్మెంట్లో మెష్ అనేది ఉపయోగిస్తాము అని. అసలు మెష్ అంటే ఏంటి సార్? బికాస్ చాలా మందికి తెలియదు మెష్ అంటే ఏంటో. మెష్ ఈజ్ లైక్ ఎ మస్కిటో నెట్. మీరు మస్కిటో నెట్ చూసిండొచ్చు. This is made like that. There are different kinds of material in that. There are material which are non-adhesive, అంటే పేగుకు అతుకోపోదు, వేసినా పేగు అతుకోదు. మొదలు ఒరిజినల్ మెష్ నాట్ దట్ గుడ్, బట్ టుడే మెష్ ఇస్ వెరీ 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 గుడ్. సో ఇట్స్ లైక్ అన్ ఆర్టిఫిషియల్ లేయర్. ఇప్పుడు మీకు డిఫెక్ట్ ఉంటుంది, వాల్లో డిఫెక్ట్ ఉంటుంది, వాల్లో మీరు బ్రిక్ కడతారు టు క్లోజ్ ద డిఫెక్ట్, ఆ హోల్. ఇక్కడ ఏంటంటే మెష్ విల్ రిపేర్ దట్ హోల్, which is a artificial mesh. This is very 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 good material nowadays, very available now, which is put through laparoscopy. Any size, chinna mesh kaniyandi, pedda mesh kaniyandi, enta size ani undaniyanడి, we can always put a mesh through laparoscopy. So recovery rate is very good, recurrence rate is very less. Right. So surgery తర్వాత వాళ్ళు ఎంతసేపు మీన్ ఇంకా ట్రీట్మెంట్లో ఉండాల్సి వస్తుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? అండ్ మోర్ ఓవర్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇఫ్ డన్ ఇన్ అండర్ గుడ్ హాస్పిటల్ అండ్ అండర్ అ గుడ్ సర్జన్, రికరెన్స్ రేట్స్ ఆర్ వెరీ వెరీ లెస్. అంటే టెక్నిక్ ఈజ్ ఇంపార్టెంట్, ఎక్విప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, టీమ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ దట్ ఈజ్ ఆల్ టేకన్ కేర్, ద హర్నియా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, రికరెన్స్ రేట్స్ ఆర్ వెరీ వెరీ లెస్. ఇండియాలో హర్నియా ఎంత కామన్ అంటే ఏం చెప్తారు సార్? అంత కామన్గా వచ్చే ఒక ఇదా ఇది హర్నియా అనేది? ఈజ్ వరల్డ్ ఓవర్ కామన్ అన్న, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ హర్నియా ఈజ్ ద మోస్ట్ కామనెస్ట్ ప్రాబ్లం. ఇండియాలో ఇన్సర్షనల్ హర్నియాస్ అంటే పోస్ట్ సిజేరియన్ కానివ్వండి, పోస్ట్ హిస్టెక్టమీ కానివ్వండి, పోస్ట్ లాప్రాటమీస్ ఫర్ ఎనీ అదర్ ఆపరేషన్స్, ఇఫ్ ఆ జాగ్రత్తలు పోస్ట్ ఆపరేటివ్ జాగ్రత్తలు లేకపోతే టెక్నిక్ సరిగ్గా లేకుండా, ఆర్ సూచర్ మెటీరియల్ సరిగ్గా లేకుండా, ఆర్ ఇన్ఫెక్షన్స్ రావటం, పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్ రావటం, ఆ పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్కి దగ్గు రావటం. కొందరు పేషెంట్స్ ఆస్థమాటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ దగ్గుతారు. ఆ పేషెంట్లో రికరెన్స్ రేట్ ఈజ్ హై. సో ఈ జాగ్రత్తలు ఏంటంటే ప్రీ ఆప్ ఇట్ సెల్ఫ్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా, అనే లంగ్స్ బాగున్నాయా, ప్రాస్టేట్ బాగుందా, ఇవన్నీ చూసుకొని
సర్జరీ చేయటం వెరీ ఇంపార్టెంట్. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే ఏంటి? సర్జికల్ గ్యాస్ట్రో ఎనీథింగ్ విచ్ ఈస్ ట్రీటెడ్ ఫ్రమ్ ఇసోఫేగస్ అంటే మన ఫుడ్ పైప్ కాడి నుంచి, స్టమక్ కాడి నుంచి, లివరు, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ సర్జరీ, స్మాల్ ఇంటెస్టైన్ సర్జరీ, లార్జ్ ఇంటెస్టైన్ సర్జరీ, హర్నియా సర్జరీ, బేరియాట్రిక్ సర్జరీ అంటే వెయిట్ లాస్ సర్జరీ వేర్ చాలా లా ఉంటే తగ్గేయటం, ఆల్ కమ్ ఇన్ టు ద గ్యాంబెట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ బేరియాట్రిక్ సర్జరీ. రైట్. So today if you want to do any of this surgery in a good hospital with a good well trained surgeon, reputed, with a good setup, all these surgeries are done. Today anything ante meer ఏమన్నా అడగండి abdomen లో today laparoscopic surgery can be done. రైట్. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఎలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కలిస్తే బెటర్ అంటారు? ఇప్పుడు మీరు ఈ అడిగిన క్వశ్చన్లో హైటస్ హర్నియా అంటే హర్నియాలో ఇది రిఫ్లక్స్ సర్జరీ అనేది చాలా కామన్ ప్రాబ్లం. రిఫ్లక్స్ చాలా మటుకి ఎండోస్కోపీ చేస్తేనే మీకు డయాగ్నోస్ అవుతుంది, బేరియం స్వాలో చేసిన అది డయాగ్నోస్ అవుతుంది. వన్స్ ఇట్ ఈస్ డయాగ్నోస్డ్ అంటే గ్రేడింగ్లో ఉంటుంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఇసోఫైజైటిస్ అంటే ఆడు చెడిపోతే దాన్ని ఇసోఫైజైటిస్ అంటారు. లేకపోతే ఆ పేషెంట్ ఇస్ వెరీ సిమ్టమాటిక్ అంటే చాలామందికి రిఫ్లక్స్ వచ్చేసి దగ్గు రావటం, రాత్రిపూట లేచి సడన్లీ చోకింగ్ సెన్సేషన్ రావటం, నోరు మాట కూడా మారిపోతుంది రిఫ్లక్స్లో. అసంటి పేషెంట్ షుడ్ బి ట్రీటెడ్. అంటే మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది ఇనిషియల్లీ. అంటే మేము దానికి డయట్ ప్లాన్ కానివ్వండి, ఆయనకి డయట్ తక్కువ ఇచ్చి పంటప్పుడు ఒక 3 hours 4 hours బిఫోర్ డయట్ తినటము, ఇవన్నీ కొన్ని మెజర్స్ ఉంటాయి విచ్ ఇస్ మెడికల్ మేనేజ్మెంట్ అంటారు. సంబడి హూస్ ఫెయిల్డ్ అంటే ఆ మెడికల్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఆయనకు ఫెయిల్ అవుతే సర్జరీ చేయాలి లాప్రోస్కోపిక్లీ. దాంట్లో హైటస్ హర్నియా రిపేర్ వేర్ వాల్వ్ ఈజ్ క్రియేటెడ్, ఆ వాల్వ్ ఈజ్ స్టిచ్డ్ అగైన్ బ్యాక్ సో దట్ ఆ గ్యాప్ అనేది తగ్గుతుంది. దట్ ఈస్ హైటస్. అండ్ స్టమక్ని మనం ఇంకో వాల్వ్ లాగా దాన్ని ర్యాప్ అని చేస్తాం. దిస్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ సర్జరీ. నాట్ ఎవ్రీబడి డస్ ఇట్, బట్ వీ వెరీ ఆఫన్ డూ ఇట్ ఇన్ ద హాస్పిటల్. రైట్. సో ఈ హర్నియా నార్మల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తర్వాత హర్నియాగా మారే అవకాశం ఉంది అంటారా? లేదంటే కంప్లీట్లీ గ్యాస్ట్రిక్ ఈజ్ డిఫరెంట్, హర్నియా ఈజ్ డిఫరెంట్ అంటారా? ఇట్ క్యాన్ బి కంబైన్డ్. అంటే సంబడి హూ హ్యాస్ హర్నియా పెద్దగా ఉండి ప్రొట్రూడ్ అయిపోయి గజ్జల్లో ఉండిపోయి వెన్ ఇట్ గోస్ డౌన్ ఇంటూ ది స్క్రోటమ్ అంటాం దాన్ని, స్క్రోటల్ హర్నియాస్, అవందరికీ గ్యాస్ ఒబ్స్ట్రక్షను అది వెరీ వెరీ కామన్ సిమ్టమ్స్. సో వాట్ వీ హ్యావ్ టు టెల్ పీపుల్ ఈజ్ వెయిట్ చేయకుండా ఎంత తొందరగా మీరు హాస్పిటల్కి వచ్చి టేక్ డాక్టర్స్ కన్సల్టేషన్, దాని సర్జరీ చేయటమే బెస్ట్ ఆప్షన్. ద మోర్ యూ డిలే ద మోర్ యూ హ్యావ్ ప్రాబ్లమ్. ఎంత డిలే చేస్తే మీకు అంత ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. రైట్. అసలు లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే హర్నియా నుంచి మనం దూరంగా ఉండొచ్చు అంటారు సార్? చాలా మటుకి అబ్డామిన్ అనేది ఓవర్ ఎక్సర్సైజ్ చేయరు. అన్లెస్ ది అబ్డామిన్ ఎక్సర్సైజ్ ఆర్ అబ్డామినల్ మసిల్స్ ఆర్ టైటన్, ఈ హర్నియా అది ఎస్పెషలీ లాట్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ ఆర్ సమ్ టైమ్ లాట్ ఆఫ్ ఉమెన్ ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ వెరీ లెస్. తో మసిల్ అనేది చాలా వీక్ ఉంటుంది. అసంటప్పుడు ఫ్యూ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ ఎ హర్నియా. సంబడి యూజ్ అంటే చాలామంది జిమ్కి వెళ్తారు, చాలా హై వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు, వాళ్ళకు హర్నియా వచ్చి ఎక్కువ ఉంటుంది. ఎల్డర్లీ పీపుల్ యాజ్ ఎ సెడ్ ప్రాస్టేట్ ప్రాబ్లము లేకపోతే ఆస్తమా ప్రాబ్లము, వారికి హర్నియా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో సర్జికల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా సార్ ఓపెన్ సర్జరీకి లేదంటే నార్మల్ సర్జరీకి? ఇప్పుడు ఓపెన్ సర్జరీ ఉంటే డెఫినెట్లీ ది మార్బిడిటీ అంటే లాంగర్ స్టే ఇన్ ద హాస్పిటల్, స్కార్ ఉంటుంది, పెయిన్ అండ్ రికవరీ ఈజ్ మచ్ స్లోవర్. ఇన్ లాప్రోస్కోపిక్ సర్జరీ నాట్ ఓన్లీ దట్ అడిషన్స్ అంటే పేగులు అతకపోయినా దాన్ని తీసేసి విడదీసి సెట్ రైట్ చేసి దాని మళ్ళా లాప్రోస్కోపిక్లీ వి రిపేర్ ఇట్. నా కాంప్లికేషన్స్ ఆర్ దేర్ ఇన్ బోత్. అంటే ఫస్ట్ మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఈజ్ wound infection. Second complication is recurrence. So, these two are the most important complications in any form of surgery, whether open or laparoscopic. దీని
what you need to be careful is how we prepare the patient, where we do surgery, how clean we are, what are the precautions you take. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ సర్జికల్ సెటప్. హర్నియాలో ఇంకెక్కువ ఉంటుంది, ఎందుకంటే వీఆర్ యూజింగ్ ఎ ఫారెన్ బాడీ. మెష్ ఈజ్ అ ఫారెన్ బాడీ. సో దాన్ని మనం ఎంత కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే, ఎంత క్లెన్లీనెస్ మెయింటైన్ చేస్తే దానికి మెష్ ఇన్ఫెక్షన్ రాకుండా, రికరెన్స్ రాకుండా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. రైట్. హర్నియా ఎక్కువగా ఎవరిలో వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది సార్? బికాజ్ ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు ఎవరిని ఎక్కువగా ట్రీట్ చేస్తూ ఉంటారు, మేల్ ఆర్ ఫీమేల్? హర్నియా ఈజ్ సీన్ ఇన్ బోత్ అమ్మ, వెదర్ ఇట్ ఈస్ లేడీస్ ఆర్ మెన్, ఇట్స్ ఈక్వల్. ఇన్ మెన్, type of surgery, type of hernia is different. As I said, groin hernias are more common in men. Not that women don't get it. ఆడోళ్ళలో కూడా హర్నియా వస్తుంది, ఇంగ్వైనల్ హర్నియా, ఫెమరల్ హర్నియా is seen, but is less. In men, groin hernias are more, insertional hernias are more seen in women. So hernias are there in both. సో ఆ హర్నియాకి సర్జికల్ ఆప్షనేనా లేకపోతే మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఉండే అవకాశం ఉందా సార్? హర్నియాకు ఓన్లీ సర్జికల్ ఆప్షన్ అమ్మా. There is no medical management. Medical management is only how to prepare a patient for surgery. ఇప్పుడు చాలా మటుకి పేషెంట్స్ ఇవాళ రేపు ఓల్డ్ ఏజ్లో వారికి డయాబెటీస్ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, ఆస్తమా ఉంటుంది, లేకపోతే యూరినరీ ప్రాబ్లం ఉంటుంది. సో మెడికల్ మేనేజ్మెంట్ ఈజ్ టు ప్రిపేర్ ఎ పేషెంట్ ఫార్ సర్జరీ. చాలా మటుకి ఇవి ఇగ్నోర్ చేసి ఇఫ్ యూ స్ట్రేట్ డైరెక్ట్లీ గో ఫర్ సర్జరీ, you will end up in problems. So preparation is, medical management is preparation of a patient for surgery, but there is no medical management for a hernia. A small hernia, అంటే చిన్న హర్నియా ఉంటే మేము బెల్ట్ ఇస్తాం, we called hernia belt or abdominal binder అంటాం. అవి చిన్న చిన్న హర్నియాస్కు మేనేజ్ చేయొచ్చు, బట్ అల్టిమేట్లీ సర్జికల్ ఈజ్ ది ఓన్లీ ఆప్షన్ ఫర్ సర్జరీ. రైట్. సో ఇది లోకల్ ఎనెస్థీషియాలో చేస్తారా లేదంటే జనరల్ ఎనెస్థీషియాలో కూడా చేస్తూ ఉంటారా? కావ్య గారు, వెరీ గుడ్ క్వశ్చన్. బికాస్ దిస్ ఈస్, సమ్ పేషెంట్స్ ఆర్ నాట్ ఫిట్ ఫర్ జనరల్ అనెస్థీసియా. అందరూ జనరల్ అనెస్థీసియాకు ఫిట్ కాదు, సహకరించదు. సో స్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్, వారికి హార్ట్ డిజీజ్ ఉంటుంది, బ్లడ్ థిన్నర్స్లో ఉంటారు, లేకపోతే కొందరికి లంగ్స్ ఆర్ సో బ్యాడ్ ఆర్ హార్ట్ ఈజ్ సో బ్యాడ్, జనరల్ అనెస్థీసియా ఇవ్వలేము. అసంటి పేషెంట్లో స్పెషల్లీ గ్రాయిన్ హర్నియాస్కు ఇంగ్వైనల్ బ్లాక్ అంటాం, అంటే లోకల్ అనెస్థీసియా లేక ఒక్కోసారి సిట్టింగ్ స్పైనల్ అనెస్థీసియాలో కూడా హర్నియా చేయొచ్చు. సో దోస్ పేషెంట్స్ ఆర్ డన్ అండర్ లోకల్ అనెస్థీసియా, నాట్ జనరల్ అనెస్థీసియా. రైట్. సో ఈ హర్నియా అనేది చాలామంది భయపడుతూ ఉంటారు కదా సార్, ఎంత టైం పడుతుందో, ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందో, ఇవన్నీ దే మైట్ ఫీల్. సో అలాంటి వాళ్ళకి మీరు డే కేర్లో వాళ్ళని చేసి ఇంటికి పంపించే అవకాశం కూడా ఉందా? 100%. ఆల్ దీస్ హర్నియాస్, if a patient is fit, ante or young patient, middle aged patients who can without any major medical problems, laparoscopic surgery advantage is to do the surgery, they can go home on the same day and they can go to the office next day also. It is also can be done as a daycare procedure. సార్ మీరు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో బేరియాట్రిక్ సర్జన్ కూడా, సో దాని గురించి చెప్పండి సార్. Bariatric surgery is nothing but weight loss surgery, and somebody who is more than BMI 30 or 35 అంటే ఆ వెయిట్ తగ్గిస్తానికి బేరియాట్రిక్ సర్జరీ. There are many ways of doing bariatric surgery. Whether we are doing a gastric sleeve, అంటే laparoscopically we do a gastric sleeve, అంటే స్టమక్ని చాలా సైజ్ తగ్గిస్తామండి, 75 to 80% తీసేస్తాం. దాంట్లో గ్రెలిన్ అనేది హార్మోన్ ఉంటుంది స్టమక్లో, విచ్ ఈజ్ ఆల్సో రిమూవ్డ్ సో దట్ యూ రెడ్యూస్ యువర్ అపిటైట్ అండ్ రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ స్టమక్. అవిటితోని వెయిట్ అనేది తగ్గుతుంది. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీ. వన్ ఈజ్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, సెకండ్ అనేది మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అంటారు. ఇసెంట్లో అగైన్ స్టమక్ ఈజ్ రెడ్యూస్డ్, సైజ్ ఆఫ్ స్టమక్ ఈజ్ రెడ్యూస్డ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మాల్ అబ్జార్ప్షన్ ఈజ్ డన్. అంటే మీరు ఎంత తిన్నా అబ్జార్ప్షన్ ఉండదు, సో దట్ సస్టైన్డ్ వెయిట్ లాస్ ఉంటుంది. దాంతో డయాబెటీస్ అండ్ కంట్రోల్ వస్తుంది, మీ హైపర్ టెన్షన్ విల్ బీ అండర్ కంట్రోల్. సో వీ కెన్ బ్రింగ్ బ్యాక్ టు యువర్ నార్మల్ వెయిట్. దట్ ఈస్ బేరియాట్రిక్ సర్జరీ.
సో ఆల్ దీస్ సర్జరీస్ క్యాన్ బి డన్ బై లాప్రోస్కోపిక్, need not do ఓపెన్, అంటే ఓపెన్ చేసి చేయడం అవసరం లేదు. మినిమల్ ఇన్వేజివ్ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారు. ఇది ఇవాల్టి అపోలో ఆరోగ్యమస్తు. మరో వారం మరో స్పెషలిస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.